రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్న చందంగా కనిపిస్తోంది. రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు ఏ ప్రాజెక్ట్ని నేను ఈ రాష్ట్రంలో అడ్డుకున్నానో నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. ఏంటి సార్ ఈ పరిణామాలు? రేవంత్ వేసిన ఆరోపణలు నిజమా, కిషన్ రెడ్డి ఇచ్చిన డిఫెన్స్ నిజమా అనేది ఇష్యూ కాదు. అవన్నీ మనందరికీ తెలుసు. రాజకీయాల్లో పైకి కనబడేది ఒకటి ఉంటుంది, బ్యాక్ డ్రాప్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి జరుగుతున్న ఈ ఘర్షణ గత వారం రోజులుగా మీకు బహుశా ఇది ఒక వ్యూహాత్మకమైనది అయి ఉండవచ్చు నా అంచనా. ఏంటంటే మీకు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు మనం తీసుకుంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తో మొదలవుదాం. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ కు అంతకు ముందు 100 సీట్లుండే, బాగా తగ్గినాయి. బట్ స్టిల్ బీఆర్ఎస్ ఒక ప్రధాన పార్టీగా ఎమర్జ్ అయింది. బీజేపీ స్ట్రెంత్ భారీగా ఇంప్రూవ్ అయి చాలా దుబాక బై ఎలక్షన్ లో గెలిచిన నేపథ్యం జరిగాయి. బీజేపీ చాలా సిగ్నిఫికెంట్ గా తన స్ట్రెంత్ పెంచుకుంది. అసలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా లేదు, కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ పొజిషన్. కానీ తర్వాత చాలా మారింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికలు జరిగాయి. మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ జరిగాయి. ఈ 3 ఎలక్షన్స్ 3 రకాల రిజల్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోమో ఈ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన, హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం బీఆర్ఎస్ఏ తన ఆధిక్యత నిలుపుకుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చాయి లోపల బీఆర్ఎస్ తన ఆధిక్యతను కోల్పోయింది. కాంగ్రెస్ కు కొత్తగా ఏమీ రాలేదు, కానీ బీజేపీ తన ఆధిక్యతను పార్లమెంట్ ఎన్నికల్లో నిలుపుకుంది. మీకు సికింద్రాబాద్, అలాగే మల్కాజ్గిరి, చేవెళ్ళ లోక్సభ సెగ్మెంట్లను కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుచుకున్నారు. తర్వాత మీకు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరిగాయి. ఈ 2 బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యత నిలుపుకుంది. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ లో ఉంటే బీజేపీ డిస్టెంట్ థర్డ్ గా మారిపోయింది. సో మీకు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం కాస్త మారుతూ చివరకు కాంగ్రెస్ పార్టీ సీన్ లో లేని కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ ఒకవైపు నుంచి, బీజేపీ ఒకవైపు నుంచి పోటీ చేస్తోంది. సో అందువల్ల మీకు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు 4 ఎన్నికలు చెప్పాను మీకు. మొదటి ఎన్నిక లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్, రెండో ఎన్నిక 2023 అసెంబ్లీ ఎలక్షన్స్, మూడో ఎన్నిక 2024 లోక్సభ ఎలక్షన్స్, 4వ ఎన్నిక 2024 తర్వాత జరిగిన బై ఎలక్షన్, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన బై ఎలక్షన్. ఈ 4ని మీరు కనుక టోటల్ చేస్తే మీకు బీఆర్ఎస్ సిగ్నిఫికెంట్ గా ముందుంటుంది. లాస్ట్ జిహెచ్ఎంసీలో వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది, బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా వచ్చింది. అందువల్ల ఈ 3 ఏది నెంబర్ 1 చెప్పుడు కష్టం. కానీ కాంగ్రెస్ పార్టీకి పోటీగా చూసినప్పుడు బీజేపీ కన్నా బీఆర్ఎస్ హయ్యర్ పొజిషన్ లో ఉంది. అది లేటెస్ట్ గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు జిహెచ్ఎంసీ నడిబొడ్డున జరిగిన ఎన్నిక, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నిక, ఆ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా వచ్చినట్లేదు, నాట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, బట్ ఘోరంగా దెబ్బతిన్నది. సో ఇప్పుడు పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఉండాలా లేదా అనే అంశం వచ్చినప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను సైడ్ లైన్ చేయడానికి, మీరు మాకు పోటీయే కాదు హైదరాబాద్ లో, మా పోటీ బీజేపీతో అని చెప్పడానికి కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి అటాక్ చేయొచ్చు. అది రాజకీయంగా వ్యూహం అవుతుంది. ఎందుకు వ్యూహం అవుతుంది అంటే బీఆర్ఎస్ అసలు సీన్ లోనే లేదు అనే ఒక పొలిటికల్ నరేటివ్, ఒక పొలిటికల్ పర్సెప్షన్ బిల్డ్ చేయడం. రాజకీయాల్లో పర్సెప్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు నరేటివ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు అని పబ్లిక్ ఇమాజినేషన్ నుంచి తొలగించడానికి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఒక రాజకీయ వ్యూహాన్ని అనుసరించి ఉండవచ్చు. అందువల్ల తనకు పోటీ బీజేపీ అని, అంటే ప్రధాన పోటీలో లేని పార్టీని ప్రధాన పోటీగా డిబేట్ లోకి తీసుకురావడం ద్వారా ఒక ఎత్తుగడ కూడా బీఆర్ఎస్ ను సైడ్ లైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. పొలిటికల్ అపోజిషన్ ఫ్రాగ్మెంట్ చేస్తానికి, అంటే డివైడ్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది. సో బీజేపీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఓడించడం కన్నా ముందు
బీఆర్ఎస్ కన్నా తాను నెంబర్ 2 పొజిషన్లోకి రావాలి. అది పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీకి అవకాశం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు, మీకు అసెంబ్లీ ఉప ఎలక్షన్లో రాలేదు. అందువల్ల బీజేపీ ఇప్పుడు లక్ష్యమైంది జిహెచ్ఎంసీ గెలుచుకోవడం కన్నా కూడా తాము నెంబర్ 2గా వస్తే ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, రేపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరం అయితే అధికారంలోకి రాగలిగేది మేమే అని బీజేపీ ప్రజెంట్ చేయదలుచుకుంది. అందువల్ల ఈ కాంటెక్స్ట్ లో బీజేపీ కూడా ఇట్స్ ఎంజాయింగ్. కాంగ్రెస్ సీఎం వ్యూహాత్మకంగా బీజేపీని అటాక్ చేస్తే బీజేపీ ఇస్ ఆల్సో ఎంజాయింగ్ ది ప్లెజర్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. అందువల్ల కాంగ్రెస్ బీజేపీలో రెండు కూడా పరస్పర రాజకీయ వ్యూహాలతో అవి సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుకొని చేశాయని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉండవచ్చు, కానీ రెండు వ్యూహాలు కోయిన్సైడ్ అయ్యి ఆఖరికి బీఆర్ఎస్ ను పక్కకు పెట్టడానికి ఎత్తుగడగా కూడా ఉపయోగించుకోవచ్చు. రాజకీయాల్లో పైకి కనిపించేది వేరే ఉంటవి, వెనకాల ఉండేటివి వేరే ఉంటాయి.